నన్ను నమ్మండి, మమ్మల్ని నమ్మండి అని నేను అడిగినా, చంద్రబాబు గారు అడిగినా, నరేంద్ర మోదీ గారు అడిగినా మీరు నమ్మారు. మీరిచ్చిన నమ్మకాన్ని మేము వమ్ము చెయ్యం. 10 సార్లు నేను వెళ్ళి సభలు పెట్టు చెప్పను. బిడ్డ పోయింది, తీసుకొచ్చి తల్లికి అప్పచెప్తాను. సమస్యలు రోడ్లు లేవు, రోడ్లు వేయిస్తాం. సెరికల్చర్ కావాలి, సెరికల్చర్ని తీసుకొస్తాం ఇక్కడికి. మనకి కూర్చోబెట్టి రీలింగ్ సెంటర్ కానీ. అలాగే మనకి ఇన్ని సంవత్సరాలు మనకి ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎవరు సమస్య తీర్చలేకపోయారు. కానీ దీన్ని వర్మ గారు కృషి చేశారు. మిగతా ఎవరు కృషి చేసినా దీన్ని చాలా డిపార్ట్మెంట్స్ కదిలించాలి. మీరిచ్చిన 164 మన అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు ఎంత బలం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే. ఎల్లి మనం ఒక మాట, మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతినిధులు అంటే ఒక్కొక్క కేంద్ర నాయకత్వం, మంత్రి మీకేం కావాలో చెప్పండి, మేము ఎలా చేయాలో చెప్పండి. మాకు అంత గుండెలు ఎత్తుకొని ఉన్నారు. మనకి గుండెలు ఓపెన్ చేసి మరి మాట్లాడుతా ఉన్నారు. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు, మీరు ఈ ఎన్నికలకే కాదు కనీసం ఒక దశాబ్దంన్నర మీరు మమ్మల్ని గుండెలు పెట్టుకునేలా పాలిస్తాం. మీకోసం గుండెల్లో పెట్టుకునేలాగా. ఒకసారి కొన్ని సమస్యలు అడుగుతున్నారు. అన్న మాకు ఐటీ పరిశ్రమ కావాలి, అన్న మాకు రోడ్లు వేసేయాలి, అన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే ఒకటే చెప్పారు. ఇది నేను అల్లావుద్దీన్ అద్భుత్ అయిపోయాం కాదు. రాగానే భూతం వచ్చి జీ హుజూర్ ఏం చేయమంటామంటే అవి తీసుకురాని చిటికేస్తే రావు పనులు. ఒక 9 నెలలు కనిపించిన ఆడబిడ్డ మిస్ అయితేనే 9 రోజులు పట్టింది. అలాంటిది ఇన్ని సమస్యలకి, ఇన్ని కోట్ల మంది సమస్యలకి మా అందరికీ కొంచెం సమయం కావాలి. ముందుగా ప్రప్రథమంగా మేము పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినాయకులు శ్రీ చంద్రబాబు గారు, నేను కూర్చొని ఒకటే అనుకున్నాం. ఆర్థికంగా లోటు ఉన్న రాష్ట్రాన్ని మనం ఎలా తీసుకురావాలి. నా గుడ్ ఆఫీసెస్ వాడతాను. ఈ రోజున మనం ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే కూడా మనం ఎంతో బలం ఇస్తే ఈ రోజున ఎన్డీఏ కూడా అది బలమైంది. ఇవన్నీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకొచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీ గుండెల్లో ఉండే నేను దీని బాధ్యత ముందుకు తీసుకెళ్తాను. మీరు గుండెల్లో పెట్టుకుంటే దశాబ్దం పాటు ఏ పదవి లేకుండా నడిపించేశారు. మీరు ఎంత శక్తివంతులు నాకు అర్థమైంది. ఏ మూలకెళ్ళినా యువత సీఎం అని అరుస్తుంటే చాలాసార్లు అరిచేవాళ్ళు. ఇక్కడే కదా అరిచింది మొదట, ఇక్కడేనా? అంతకుముందు అరిచారు కానీ అప్పుడు ఇంకా కూటమిని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదనుకోండి. మీరు సీఎం అంటుంటే సరే మీరు కోరుకుంటే అలా జరుగుతాను. కానీ పురోహితిగా తల్లి ఏం చెప్పిందంటే, నాన్న సీఎం కాదు కానీ డిప్యూటీ సీఎం అవుదు కానీ నా మాట అలాగే